చేశారు. ఇవాళ సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రకటించనున్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగుతూనే ఉంది. తొలిసారి 2009 ఎన్నికల్లో భువనగిరి లోక్సభ స్థానం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓటమి చవిచూశారు. ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇటు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి రాజగోపాల్ రెడ్డి భారీ విజయం సాధించగా నల్గొండ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వల్ప తేడాతో ఓటమి చవిచూశారు. 4 సార్లు నల్గొండ ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘకాలం మినిస్టర్గా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. బునాది కాల్వ, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులను జిల్లాకు తీసుకురావడంలో ఎంతో కృషి చేశారు. ఇటు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ సింహంలా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ పోరాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం వెంకటరెడ్డి తునప్రాయంగా వదులుకున్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేశారు. కమ్యూనిస్టుల కంచుకోటగా ఉన్న నల్గొండలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించారు. 1999 నుంచి వరుసగా కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి గెలుస్తూ వచ్చారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయనకు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులతో మంచి అనుబంధం, పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు ఉన్నారు. ఎదిగిన కుమారుడు ప్రమాదంలో మరణించడం వెంకటరెడ్డికి జీవితంలో మరిచిపోలేని బాధను మిగిల్చింది. అలాంటి బాధను మరెవరూ అనుభవించరాదని ఆ తరువాత కాలంలో ఆయన కుమారుడు ప్రతీక్ పేరుతో ఫౌండేషన్ స్థాపించారు. 2012 ప్రతీక్ రెడ్డి మరణానంతరం కోమటిరెడ్డి ప్రతీక్ మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ బాలుల కళాశాలగా మార్చారు. 3.5 కోట్లు వెచ్చించి బాలికల వొకేషనల్ జూనియర్ కళాశాలను పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ఫౌండేషన్ తరపున ప్రతి ఏటా టాపర్స్కు బంగారు పథకాలు, నగదు ప్రోత్సాహకాలు, జాబ్ మేళాలు, నిరుద్యోగులకు ఉపాధి కల్పన, రోడ్డు ప్రమాదాల బారిన పడిన వారికి వైద్య, రక్తదాన సేవలు అందించడం, రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు వంటివి చేపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ శరత్ అడిగి తెలుసుకుందాం. శరత్, భువనగిరి లోక్సభ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వివరాలేంటి? అయితే నిన్న కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దానిపైన సీరియస్ గానే డిస్కషన్ జరిగినట్టుగా మనకు పార్టీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. అందులో భాగంగా ఎక్కడైతే పార్టీకి సంబంధించి అభ్యర్థులు బలమైనటువంటి అభ్యర్థులను నిలబెట్టాలనేటువంటి దానిపైన పెద్ద ఎత్తున కసరత్తు జరిగింది. అందులో భాగంగానే భువనగిరి లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టాలనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా మనకు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే గతంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భువనగిరి ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం, ప్రస్తుతం ఆయన మునుగోడు ఎమ్మెల్యేగా ఉంటూ ఆయన మునుగోడు నియోజకవర్గం కూడా భువనగిరి లోక్సభ నియోజకవర్గం కిందికి వస్తున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డికి భువనగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన గెలుపు గుర్రంగా ఉండబోతున్నారు. పార్టీకి ఖచ్చితంగా అక్కడ గెలుపు ఖాయమనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యష్కి గౌడ్ ప్రస్తుతం అక్కడ పోటీ చేయాలని సొంత భావించినప్పటికీ కూడా మధు యష్కి గౌడ్ కి పార్టీ అధిష్టానం సర్ది చెప్పినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో భాగంగానే మధు యష్కి గౌడ్ కూడా భువనగిరి నుంచి పోటీ చేయడానికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కనుక పోటీకి నిలబడితే కనుక అక్కడ నుంచి పోటీ చేయడానికి కూడా తాను పోటీని తప్పుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నట్టుగా ఆయన ప్రకటించినట్టు ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తంగా ఇప్పుడు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రెండో జాబితా విడుదల పైన పూర్తి స్థాయిగా ఇంకా ఊహాగానాలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఎవరైతే గెలుస్తారో అనుకునేటువంటి అభ్యర్థులకి సీట్లు కేటాయించేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అందులో భాగంగానే భువనగిరి ఈ లోక్సభ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయన అభ్యర్థిత్వం ఖరారు అయినట్టుగానే మనకు అందుతున్నటువంటి సమాచారం. దానికి సంబంధించినటువంటి రెండో జాబితాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రసన్న. రైట్ శరత్, థ్యాంక్ యూ. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. భువనగిరిలో బలంగా ఉన్న కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితేనే విజయం సాధిస్తారనే నివేదికలు అధిష్టానానికి అందడంతో ఆయన పేరును ఏఐసీసీ పెద్దలు ఓకే చేశారు. ఇవాళ సాయంత్రం జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ హరిప్రసాద్ అందిస్తారు. హరిప్రసాద్, చెప్పండి. భువనగిరి లోక్సభ ఎంపీ స్థానానికి సంబంధించి కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరు ఖరారైనట్టుగా తెలుస్తోంది. అఫీషియల్ గా ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు?
ప్రసన్న భువనగిరి ఎంపీగా బరిలో నిలిచేందుకు మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో అది అధికారికంగా ఒకే అవకాశాలుగా ఉన్నాయి. ఎందుకు అంటే నల్గొండ అసెంబ్లీ నుంచి 4 సార్లు ఎన్నికైన కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి పదవిని కూడా తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవిని కూడా వదిలిపెట్టారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం కోసం కూడా ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. తెలంగాణ మూవ్మెంట్ లో కాంగ్రెస్ పార్టీని ఇవ్వాలి అని ఎప్పుడైతే టీఆర్ఎస్ ఒత్తిడి తీసుకొచ్చిందో దాంట్లో భాగంగానే మొట్టమొదటి స్పందించిన వ్యక్తి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన మంత్రి పదవిని వదిలిపెట్టి ఆమరణ నిరాహార దీక్ష చేసింది. ఇదే నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ లో. అదేవిధంగా దానికి తోడు తన కొడుకు చనిపోయిన నేపథ్యంలో ఆయన కొడుకు పేరు మీద కూడా చాలా సామాజిక సేవ, సామాజిక పనులు విద్యార్థులకు, అదేవిధంగా వృద్ధులకు, పేదవాళ్ళకు కూడా తన కొడుకు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ పేరు మీద మాత్రం చాలా కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో అదేవిధంగా ఆయన మాస్ లీడరు, మాస్ గా నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాస్ లీడర్ గా మంచి పేరున్నది. ఆయన అన్ని నియోజకవర్గాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో కూడా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే నియోజకవర్గంతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క వ్యక్తికి సహాయం చేసే వ్యక్తిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి పేరు తీసుకున్న నేపథ్యంలో ఏదైతే భువనగిరి పార్లమెంటు స్థాయిలోని 7 నియోజకవర్గాలు ఉన్నాయో 7 నియోజకవర్గాలలో కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొంత బలంగా ఉన్న నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితేనే ఖచ్చితంగా ఇక్కడి నుంచి గెలుస్తాడనే ఉద్దేశంతో కూడా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికైతే భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4 అసెంబ్లీ నియోజకవర్గాలలో మాత్రం కాంగ్రెస్ పట్టున్నది. దాంట్లో భాగంగానే మునుగోడు, అదేవిధంగా నక్సల్ ఆల్రెడీ కాంగ్రెస్ గెలుచుకున్నది. అదేవిధంగా ఇబ్రహీంపట్నం తుంగతుర్తికి సంబంధించి కొన్ని వందల ఓట్లతోటి స్వల్పంగా ఓడిపోయింది. అంటే ఈ 4 నియోజకవర్గాలలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అదేవిధంగా గతంలో 2009లో పునర్విభజనలో భాగంగా ఈ భువనగిరి ఎంపీ స్థానం ఏర్పడ్డది. ఏర్పడ్డప్పుడు యువకుడైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎవరైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి తమ్ముతున్నారో ప్రస్తుతం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అత్యధికంగా అంటే 1,49,000 ఓట్ల మెజార్టీతోనే అక్కడ గెలిచి 2009 నుంచి 2014 కూడా భువనగిరి పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఎవరైతే రైతాంగం ఉన్నదో ఏది భువనగిరి, అదేవిధంగా మునుగోడు, అదేవిధంగా నగరికల్ కాన్స్టిట్యూన్సీలకు సంబంధించి రైతాంగం ఇబ్బంది పడుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకుని వైఎస్ఆర్ తో కొట్లాడి ఆయన ఈ బునాదిగాని కాలువ, అదేవిధంగా పిలాయపల్లి కాలువ లాంటివి తీసుకొచ్చి రైతులకు తన సొంత డబ్బులు ఖర్చు చేసి మరి రైతులకు బాగు చేశాడు. అంటే మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని జనగామ, ఇబ్రహీంపట్నం, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 5 నియోజకవర్గాలలో కూడా బ్రదర్స్ కిద్దరికి కూడా మంచి పట్టున్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేడర్ కూడా చాలా బలంగా ఉన్న నేపథ్యంలో ఇవన్నీ బేరీజ్ వేసుకున్న అధిష్టానము ఖచ్చితంగా మాజీ మంత్రికి మాస్ ఫాలోయింగ్, అదేవిధంగా అభిమానులు జిల్లా వ్యాప్తంగా ఉన్నారు కాబట్టి మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితేనే భువనగిరి పార్లమెంట్ స్థానం మనం కాంగ్రెస్ కైవసం చేసుకోవచ్చనే ఆలోచనతోటి పేరు ఖరారు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే మరికొద్ది సేపట్లో ఆయన పేరు ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయి. గెలుపు కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంది. అందులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా ఆయన బ్రదర్ కోమటిరెడ్డి వెంకరెడ్డి, ఇద్దరు బ్రదర్స్ కూడా ఖచ్చితంగా గెలుపు కాంగ్రెస్ కు పార్టీ కైవసం చేసుకొచ్చిన ఆలోచనతో ఆయన పేరు ఖరారు అయినట్టు కూడా తెలుస్తా ఉన్నది. హరిప్రసాద్, అయితే తెలంగాణ కాంగ్రెస్ లో కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ కి మంచి పట్టుంది. మరి ఈ నేపథ్యంలో భువనగిరి లోక్సభ అభ్యర్థిత్వానికి ఆయన పేరు ఖరారవుతున్న నేపథ్యంలో కార్యకర్తలు ఏమంటున్నారు? కార్యకర్తలు అంటే 2 రోజుల క్రితం నగరికల్లో ఏదైతే చిరుమర్తిలింగ పార్టీ మార్పు తర్వాత మొట్టమొదటిసారి నగరికల్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఆయన ఆ రోజే చెప్పాడు ఖచ్చితంగా భువనగిరి ఎంపీ సీటు అన్నగారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి వస్తుంది, ఖచ్చితంగా మనం గెలిపించుకుందా అనే ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఏదైతే ప్రకటన చేశారో అప్పటి నుంచి కూడా ఏదైతే నియోజకవర్గాలు 7 ఉన్నాయో జనగాము, అదేవిధంగా ఇబ్రహీంపట్నము, భువనగిరి, ఆలేరు, నగరికల్, మునుగోడు, తుంగతుర్తి ఈ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆహ్వానిస్తున్నారు. వాళ్ళు మంచి వ్యక్తి ఉండాలి, మాకు ఆల్రెడీ మునుగోడు ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సేవలు అందిస్తున్నాడు. ఇప్పుడు ఓవరాల్ గా 7 నియోజకవర్గాలకు కూడా మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వస్తే చాలా సంబరాలు కూడా చేసుకున్న పరిస్థితి కూడా నెలకొంది. ఎందుకంటే 2 రోజుల క్రితమే ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొన్న నకరికల్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన నేపథ్యంలో 2 రోజుల నుంచి కూడా కాంగ్రెస్ ఆశావాహులు కొంత ఆశలు తీరేస్తున్నాయి. ఎందుకంటే మళ్ళీ మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక కీలక నేత మన ప్రాంతం నుంచి పోటీ చేయడానికి వస్తున్నాడనే ఉద్దేశంతో కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మంచి జోష్ మీద ఉన్నారు. ఇంకోటి ఏంటంటే 4 నియోజకవర్గాల్లో ఇప్పటికే కాంగ్రెస్ హై లెవెల్లో ఉన్నది. ఇంకా ఆ 3 నియోజకవర్గాలలో కూడా బ్రదర్స్ చేసిన సామాజిక సేవ నేపథ్యంలో దానికి సంబంధించిన పర్సనల్ వ్యక్తిగత అభిమానులు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వ్యక్తిగతంగా కోమటిరెడ్డి బ్రదర్స్ సంబంధించిన అభిమానులందరూ కూడా
ఆశావాహంతో ఉన్నారు. అదేవిధంగా సంబరాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. అతన్ని వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు ప్రసన్న. రైట్ హరిప్రసాద్, థ్యాంక్ యూ.